విశాఖపట్నంలో 2 రోజుల పాటు సదస్సు జరిగింది, పారిశ్రామికవేత్తల సదస్సు. సో ఆ పారిశ్రామికవేత్తల సదస్సులో మనం అనుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ స్టంట్స్తో అప్పుడే 13 లక్షల కోట్లు ఎంఓఏలు కుదిర్చినాయి అని చెప్పి మొత్తం 2-3 రోజుల నుంచి మామూలుగానే ఓదరగొట్టారు. ముందే అసలు 10 లక్షల కోట్లు అని చెప్పి ముందే అసలు ఏది సమావేశం జరగకుండానే 10 లక్షల కోట్లు 400 ఎంఓఏలు అని చెప్పారు. ఇప్పుడు సమావేశం అయిపోగానే 613 ఒప్పందాలు 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయి. 16 నెలల కిందటి వరకు ఏపీ అంటే వణికిపోయిన పారిశ్రామికవేత్తలు, రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పారిశ్రామికవేత్తలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తిరిగి బారులు తీరారంట. ఎవరి హయాంలో చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తరలివెళ్ళి, మీ హయాంలో ప్రస్తుతం మీరు అధికారంలో ఉన్న ఈ 17 నెలల కాలంలో 2197 ఎంఎస్ఎంఈ యూనిట్లు వెళ్ళిపోయిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది పార్లమెంట్ సాక్షిగా. రెండోది, మీ ఎమ్మెల్యేలకు వాటాలు ఇవ్వడానికి ప్రతి ఒక్క చోట వాటాలు అడుగుతున్నారని చెప్పి ఉన్నటువంటి కంపెనీలు మూసేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి. మీరు ఈరోజు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు ఆల్రెడీ చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్లిలాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు. ఆ ఒప్పందాలకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 1 లక్ష కోట్లతో కుదుర్చుకుంటే దాన్ని ఒక 80,000 కోట్లకి, లేదా 30,000 కోట్లతో కుదుర్చుకుంటే దాన్ని ఒక 15,000 కోట్లకి ఇలా తగ్గించి మళ్ళీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన వాటిని మళ్ళీ ఏదో మీరు తీసుకొని వచ్చినట్టుగా కలరింగ్ ఇస్తూ, లేదు అంటే 99 పైసలకి ఉల్ఫాగాలకో లేదంటే బఫూన్గాలకో మీకు సంబంధించినటువంటి బినామీగాలకో లుల్లుగాలకో ఈ దోచిపెట్టేటటువంటి కార్యక్రమం దాకా ఏమన్నా ఈ 17 నెలల కాలంలో జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకే వేదిక మీదకి పారిశ్రామికవేత్తలందరినీ విశాఖపట్నం తీసుకొని వచ్చారు. ఇప్పుడు నిన్న మీరు పెట్టారు పారిశ్రామిక సదస్సు. దాంట్లో ఎవరు వచ్చారు పారిశ్రామిక సదస్సు అంటే ఒక్క కరణ్ అదానీ తప్ప. అది కూడా ఏదైతే అదానీ డేటా సెంటర్ని మీరు గూగుల్ డేటా సెంటర్ని పేరు మార్చి ఏదో మీరు తెచ్చినటువంటి గంతగా చెప్పుకుంటే, కరణ్ అదానీ మీ తండ్రి కొడుకుల ముందే మొహానే చెప్పాడు, ఇది ఆల్రెడీ మేము గూగుల్ అదేవిధంగా ఎయిర్టెల్ భాగస్వామ్యంతో ఆల్రెడీ ఇది అదానీ డేటా సెంటర్, ఇది కొత్త డేటా సెంటర్ ఏం కాదు, పాతదే గూగుల్ డేటా సెంటర్ అనేది కాదని చెప్పాడు ఆల్రెడీ క్లియర్గా. ఎవరు వచ్చారు నేను మీ సదస్సు కంటే కరణ్ అదానీ, జిఎంఆర్, అపోలో తప్ప ఎవరు రాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖేష్ అంబానీ, కరణ్ అదానీ, జిందాలు, బంగూరు, ఒబెరాయ్, బజాంకా, దాల్మియా, మిట్టలు, జిఎంఆర్, కృష్ణయల్ల, ముసాయిరా, యమగుచి, టెస్లా ఇలా 30కి పైగా పారిశ్రామిక దిగ్గజాలని ఒకే వేదిక మీదకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చి 13 లక్షల కోట్ల రూపాయలకు ఎంఓఏలు కుదిర్చి, ఆ ఎంఓఏలు ఈరోజు మళ్ళీ నువ్వు ఏదైతే జరగాలి పెళ్లిలాగా మళ్ళీ అదే ఒప్పందాలు కుదుర్చుకున్నట్టుగా ఏదైతే బిల్డప్ ఇస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే కంపెనీలు వస్తుంటే మీరు వాళ్ళందరినీ భయపెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఏంటో చూసి మీరు రండి అని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి పరిశ్రమకు సంబంధించినటువంటి రాయితీలన్నీ అందించాడు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో హయ్యెస్ట్ ఉద్యోగాలు వచ్చిన, హయ్యెస్ట్ పరిశ్రమలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎప్పుడూ రాలా. మీరున్నప్పుడు కంపెనీలు వెళ్ళిపోయినాయి, మీకు లంచాలు ఇవ్వాలని చెప్పి జపాన్కి సంబంధించినటువంటి మాకీ అనే సంస్థ వెళ్ళిపోయింది. సో ఇంతకంటే దారుణం ఏం లేదు, బీహార్ చాలా బెటర్ అని చెప్పారు మీరు అధికారంలో ఉన్నప్పుడు, అది మర్చిపోయినట్టున్నారు. రెండో అంశం వచ్చేటప్పటికి దావోస్లో అంటే పెట్టుబడులు కూర్చుకోవడానికి వెళ్ళరంట. మరి ఎందుకు వెళ్ళారా? టిఫిన్ చేయడానికి వెళ్ళారు దావోస్కి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే స్టేట్మెంట్లు బట్టే చెబుతున్నా. ఈ అంటే సీరియస్ ఎంఓయూలు అంట, నమ్మండి, సీరియస్ ఎంఓయూలు అంట. అంటే ఈ అంటే 2014 నుంచి 19 మధ్య నువ్వు కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ ఉత్తుత్త ఒప్పందాలనేగా. ఇప్పుడు సీరియస్ ఒప్పందాలు కాదు, ఇది క్రెడిట్ చోరీ ఒప్పందాలు. ఇవి క్రెడిట్ చోరీ ఒప్పందాలు. అప్పుడంటే నువ్వు చోరీ చేయడానికి లేదు, అంతకుముందు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు లేరు కదా, అందుకని నువ్వు చోరీ చేయడానికి లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు కుదుర్చుకున్న ఒప్పందాలు కాబట్టి ఇప్పుడు నువ్వు చోరీ చేస్తున్నావు. ఈ మధ్యలో ట్విస్ట్ ఏంటంటే ఈ జనసేన వీళ్ళు పవన్ కళ్యాణ్ ఎందుకు పిలవలేదని చెప్పి నెట్టంటే పెద్ద చర్చ. ఎందుకు పిలుస్తారు పవన్ కళ్యాణ్ని? సూట్ వేసుకొని ఎంఓఏలు చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ సూట్ కాడు కాబట్టి పిలవలేదంట, తెలుగుదేశం వాళ్ళు చెబుతా ఉన్నారు. 2, బానిస పనులకే పిలుస్తారు. ఎంఓఏలు గుర్తుంచుకోవడానికి దేనికి పిలుస్తారు? రోడ్డు మీద పొరలటానికి, లేదంటే మీరు అంటే కారు మీద ఎక్కి బానెట్ మీద కూర్చొని వెళ్ళటానికి, లేదంటే మెట్లు కడగటానికి, చీపురు పట్టుకొని ఊడ్చడానికి, ఇట్లాంటి వాటికి పిలుస్తారు. పవన్ కళ్యాణ్ దేనికి పెడతారు? లేకపోతే క్షమాపణలు చెప్పడానికి పిలుస్తారు. అంతమించి పవన్ కళ్యాణ్ని దేనికి పిలుస్తారు? ఆల్రెడీ వీళ్ళు చేసిందే క్రెడిట్ చోరీ. మళ్ళీ ఆ క్రెడిట్ చోరీలో మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా వాటా పెట్టేస్తారు. మీరు మరీ తెలుసుకోకపోతే ఎట్లా ఈ జనసేన వాళ్ళు? సో ఇది ఈ పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశం. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు ఓదర కొట్టింది ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని. ఇప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం అయింది, ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను చేసేస్తాడంట. 50 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఇచ్చేస్తాడంట. ఇప్పటి వరకు ఏమైనా ఒక ఉద్యోగం ఇచ్చాడా? ఉన్నటువంటి ఉద్యోగాలను తీసేసినటువంటి పరిస్థితి కదా. అండ్ నిన్న వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే 17 నెలల కాలంలో ఏదైతే 20 లక్షల పెట్టుబడులు వచ్చినాయంట 17 నెలల కాలంలో. ఇది నమ్మాలి మీరు, నమ్మకపోతే ఎట్లా?
అంటే నెలకి 1,17,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. అంటే రోజుకి దాదాపుగా 3,921 కోట్లు పెట్టుబడులు వరదలా కురుస్తుందంట. అసలు చెప్పడానికన్నా సిగ్గుండాలి గారు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కటి ఇదిగో మేము ల్యాండ్ ఎలకేట్ చేసాం, ఇదిగో మేము కంపెనీ ప్రారంభించాం, ఇదిగో ఉద్యోగం వచ్చిందని చెప్పి ఒక లెక్క చెప్పండి. ఎందుకు ఇంకా ప్రజలు మీరు మభ్య పెడతారు? ఇప్పటికైనా ప్రజలు మభ్య పెట్టడం ఆపేసి, పబ్లిసిటీ ఛాన్స్ ఆపేసి పని ప్రారంభించండి అని మాత్రం చెబుతా ఉన్నాను.